నలతరాజ్, శరత్రాజ్, గోంద్రాజ్, పర్సరాజ్, కోటరాజ్ అని 5 రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టిన మొదలుకొని నాకు 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు నాకు పామిషం తాగిస్తూనే ఉన్నారు. నేను ఆహారం తినే టైంలో, నీళ్లు తాగే టైంలో నా కళ్ళ ముందు పాములు తీసుకొచ్చి ఆ పాము లెక్క తల పట్టుకుని గట్టిగా నలుపుతుంటే ఆ పాము నోట్లోంచి విషయము నేను తినే ఆహారంలో తాగి నిలబడుతూ ఉండేది. తెలుసు కాడ నుంచి నేను భూమి నడిచేవాడు కాదు, చెట్ల మీద నా ప్రయాణం. ఈ సెట్ నుంచి ఆ సెట్ మీదకి కోతులుగా ఎగిరిపోతుండేవాడిని. చెన్నై నుంచి, మద్రాసు నుండి ఏబిఎం సినిమా సంస్థ వాళ్ళు భద్రాచలం అడవులోకి వచ్చి సినిమా షూటింగ్ ఇస్తా ఉన్నారు. నేను వాళ్ళు కల్పించాను. వాళ్ళని ఫోటో తీసుకొని ఎందుకు ఈ మనిషి ఉన్నాడని నా గురించి తెలుసుకొని, నా తండ్రి ద్వారా, మా బంధువుల ద్వారా నా గురించి తెలుసుకొని, నా జీవితం ఆధారం చేసుకొని ఒక సినిమా తీశారు. 4-5 భాషల్లో మన ఇండియాలోకి వచ్చింది ఆ చిత్రాలు. తెలుగులో వచ్చిన చిత్రం పేరు పొన్నమే నాగని చిత్రం. నువ్వు చదువుకొని పట్టబదుడురా. ఇంట్లో సినిమాటర్ చిరంజీవి సినిమాటర్ గారు నా యాక్షన్ చేస్తూ నేను చనిపోయినట్లుగా దాంట్లో చిత్రీకరించారు. దాంట్లో కొన్ని కలపలాగా పెంచుకున్నారు, పూర్తి కాదు తీశారు. ప్రఖ్యాత నవల రచయిత